అవి ఉన్నాయి పట్టుకోరు కొన్నిటికి ఉన్నాయి అని అడుగుతానేమో లేబర్ అంటే ఒక అంటాడు, ఒక చిరిగిందని ఒక అంటాడు, కుక్కల కొరకేనా ఈ రోడ్డు దీనికోసం. ఈ కుక్కలు పక్కకు ఆవుల కొరకు ఆవులు లేవు కదా. ఇంకోటి ఆవులు దానికి సరే మీరు తెచ్చి అంటే ఒక్కోటి ఇద్దరు మా దగ్గర ఆదిలాబాద్ పట్టణంలో వీధి కుక్కల బెడద కారణంగా వాటికి సరైన సమయంలో ఆహారం దొరకక ఎందరో మంది పాదచారుల మీద దాడులు చేయడం, అదేవిధంగా గ్రామాలలో మున్సిపల్కు ఆనుకొని ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి పశువుల మీద దాడి చేయడం, ఈ రకంగా వీధి కుక్కలంతా కూడా గందరగోళం సృష్టిస్తున్నటువంటి సమయంలో మున్సిపల్ సిబ్బంది అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని ఈ యొక్క ఆదిలాబాద్ పట్టణంలో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ అనే కార్యక్రమం పేరుతోని ఇక్కడ మున్సిపల్ ఆర్థికంగా భారమైనప్పటికీ మరి కుక్కల బెడద నుంచి ప్రజల్ని కాపాడడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పటికే దాదాపు ఆదిలాబాద్ పట్టణంలో 1000 నుంచి 1200 వీధి కుక్కలు ఉన్నట్టు ప్రాథమిక సమాచారం. వీటన్నిటికీ ఇక్కడ సెంటర్ ఉన్నప్పటికీ వాటి నిర్వహణకు కూడా ఆ సెంటర్ నిర్వహణకు కూడా కొంత ఆదిలాబాద్ మున్సిపాలిటీకి ఆర్థిక ఇబ్బందులు, ప్రజల ప్రాణాలకు ఈ వీధి కుక్కల ద్వారా బెడద, ఈ వీధి కుక్కల నుండి ప్రజల్ని రక్షించాలన్న ఆలోచనతోనే ఆదిలాబాద్ మున్సిపల్ ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం నేను మున్సిపల్ కమిషనర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఆదిలాబాద్ పట్టణంలో కూడా మిగతా వార్డులలో ఎక్కడైనా ఈ వీధి కుక్కల వల్ల ఇబ్బంది ఉంటే కమిషనర్ గారికి నాకు నేరుగా ఫోన్ చేసి చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. మిగతా సాధ్యమైనంత తొందరగా ఆ యొక్క వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ చేయడమే కాకుండా మిగతా మార్గాన్ని కూడా కొంత ఆలోచించే విధంగా ప్రయత్నం చేయాలి. నేను మొన్న హైదరాబాద్లో మున్సిపల్ చీఫ్ సెక్రటరీ గారికి నేను ప్రత్యేకంగా వినతిపత్రం కూడా ఇచ్చిన. ఈ వీధి కుక్కలని వాటి నిర్వహణకు స్టెరిలైజేషన్ కానీ మిగతా కార్యక్రమాలకు కానీ ఆర్థికమైనటువంటి వెసులుబాటు, ఆర్థికంగా ప్రభుత్వం వెసులుబాటు ఇవ్వాలి. గ్రేడ్ 1 మున్సిపాలిటీ అయినప్పటికీ ఆదిలాబాద్ మున్సిపాలిటీలో అనేకమైనటువంటి సమస్యలు రాజ్యం వెళ్తున్నాయి. వీటన్నిటికీ సాధ్యమైనంత తొందరగా పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాం. అయినా తొందరగా ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్ గారి సిబ్బందిని నేను మనస్ఫూర్తిగా